వెల్కమ్ టు భారత్ సమాచార్ న్యూస్. నిర్మల్ జిల్లా పల్సి గ్రామం నుండి రాజుచారి రాకేష్ ఆధ్వర్యంలో 100 మంది వరకు మాజీ ఎమ్మెల్యే జి. విట్టిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పాలాభిషేకం చేశారు. సర్పంచ్ రాజు గారు, రాకేష్ గారు, ఇంకా గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, యువకులు అందరూ కూడా బీజేపీని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారికి కుబేర్ మండల సీనియర్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానం చేయడం జరిగింది. మీరందరూ పార్టీలో జరిగినందుకు చాలా సంతోషం. మరి మీరు కొన్ని అపార్థాల వల్ల అప్పుడు బీజేపీ పార్టీలో చేంజ్ కావడం జరిగింది. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు బీజేపీ రాష్ట్రం సెంట్రల్లో చేస్తున్న పనులు మీరు అన్ని గమనించారు. మరి కేవలం మతం పేరు తీసుకొని, దేవుని పేరు తీసుకొని ఓట్లు తీసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వల్ల ఎటువంటి లాభం లేదు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు మాకు ఆకర్షించినాయి. మరి మాకు కూడా మా గ్రామానికి కూడా ఇందిరా మిల్ అనుకోండి, మరి 200 యూనిట్ల ఏదైతే మార్కెట్ ఉందో కరెంట్ అనుకోండి, మరి రేషన్ కార్డ్స్ అనుకోండి, సిలిండర్స్ అనుకోండి, ఇలా ఎన్నో అన్ని కార్యక్రమాలు కూడా మా గ్రామానికి కూడా కుల మత భేదం లేకుండా పార్టీకి కూడా రేవంత్ రెడ్డి గారు మా గ్రామానికి కూడా ఇచ్చారు, మండలం ఇచ్చారు. అన్ని గ్రామాలకు ఈ పనులు ఆకర్షించి మరి కాంగ్రెస్ పార్టీలో మరీ జాయిన్ అయ్యాం. మరి ఇక్కడ ప్రస్తుతానికి 100 మంది కార్యకర్తలు వచ్చాం. ఇంకా గ్రామంలో కూడా కొందరు వేరే పనులు కూడా రాలేదు. వారు కూడా 50 రోజులు ఇక్కడ జాయిన్ అవుతారని చెప్పి కలిసి గ్రామస్తులు చెప్పడం జరిగింది. మీరు కూడా మీకు మనస్ఫూర్తిగా మేము మండలానికి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్న పనులను మీ గ్రామానికి మనం తప్పకుండా చేయిస్తాం. మీ గ్రామానికి, మండలానికి, తాలూకా కూడా అన్ని కూడా వర్తి చేస్తామని చెప్పి మనం చేస్తూ మరోసారి ఇల్లు లేదు, మళ్ళీ ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద చేస్తారు, రేకుల షెడ్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎప్పుడు నెంబర్ ఉంటారు ఎస్టీ నుంచి, ఇప్పుడు కూడా నెంబర్ ఇస్తారు, వార్డు నెంబర్. సార్ ఎమ్మెల్యే లేకుండా ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో ఫోటో ఉంటుంది చూడండి. మీరు ఎవరికి 3 కాలం లీడర్ వస్తారు, అంటే చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం. మిగతా లీడర్ ఎట్లా అంటే ఆనకాలం ఛత్రి పడతారు, చలికాలం చేతులు వేస్తారు, మళ్ళీ ఎండాకాలం ఏసీలో ఉంటారు. మన సార్ అట్లా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విట్టిరెడ్డి గారి నాయకత్వం. మరి ఇప్పుడు మన సర్పంచులు కుటుంబం నడుస్తే కానీ నేను కష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతా, సుఖం ఉన్నప్పుడు పాటలు ఉంటాంటే అది కుదరని పని. అలాంటి పనులు చేయకుండా ఇక ముందైనా నీ పరిస్థితి కార్యకర్తలను, నీ పరిస్థితి ప్రజలను ముందు చెప్పించి అప్లికేషన్ చేసి అక్కడ జిల్లా పంపితే అది కూడా మళ్ళీ కూడా కొత్త రేషన్ కార్డులు మళ్ళీ వస్తాయి. మరి వారికి కూడా మరి ఈ అవకాశం కల్పించాలని, సిలిండర్ అవకాశం కానీ నిన్ననే చెప్పారు సార్, కొందరు పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళు లిస్ట్ 3లో ఉన్నారు, వాళ్లకు ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు, గుడిసెలలో ఉన్నారు, కానీ లిస్ట్ 3లో వచ్చింది. మార్కెట్ వైస్ చైర్మన్, ప్రజెంట్ సర్పంచ్లు ప్రతి ఒక్కరు పేరు పేరున దయచేసి అందరు రావాలి. పేరు పేరున వచ్చి రేవంత్ రెడ్డి గారికి నువ్వు కూడా అది సార్కి అందరి ముందర అయిపోయినావు, కానీ మళ్ళా నువ్వు ఇక శబ్దం చేయబాబు, పోయేది లేదు, వచ్చేయలేదు, ఎన్ని కొట్లాడలు ఉన్నా ఏమున్నా సాదాసీదగా చిన్న కాలంలో ఆ కాలంలో కూడా తినకుండొచ్చు, కానీ అవసరం. ఈ కాలాన్ని బట్టి ప్రతి ఊరికి చేరుకోవాలంటే ఒక కారు అవసరం కాబట్టి ఆ కారులో తిరుగుతారు. ఎంతో మంది అంటుండే అరే సార్ ఎందుకు ఇంత ముందు డొక్కు కార్లో తిరుగుతారు. జాయిన్ అయిన అందరు వెల్కమ్. ఎందుకోసం అంటే కొందరు విఠలరెడ్డి సార్ గురించి చెడ్డగా పెడుతున్నారు వాట్సాప్లో. ఈయన ఏ రూలింగ్ పార్టీ ఉంటే ఆ రూలింగ్లో జాయిన్ అవుతారు,
ఏది రూలింగ్ వస్తే దాంట్లో వస్తారా? అరే బేపుగా మీకు అర్థం కాకొచ్చింది. 10 సంవత్సరాలు విఠల్ రెడ్డి సార్ పని చేస్తుంటే ఇంకా టైం సరిపోలేదని కాంగ్రెస్ పార్టీలో జైన్ ఇంకా పని చేస్తున్నాడు. మీకు అర్థం కాకొచ్చింది. గ్రూప్లలో 12 ఓట్లు రాలే. మొన్న సర్పంచ్ కు నిలబడి ఒకడు మొన్న గ్రూప్ లో పెడుతున్నాడు, ఇతను ఏది రూలింగ్ ఉంటే ఆ రూలింగ్లు వస్తారని. నేను అతనికి చెప్తున్నా, మొన్న సర్పంచ్ కు నామినేషన్ వేస్తే 12 ఓట్లు వచ్చినాయి. కానీ సార్ గురించి అయితే రాసుడు తక్కువ కాకొచ్చింది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద పార్టీ. దీంట్లో ఎందరో వస్తారో ఎందరో పోతారో. విఠల్ ఇస్తా పాత మనిషి కాంగ్రెస్ పార్టీకి. ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ రూలింగ్ లో ఉన్నది అన్నట్టు ఆయన పోయి అక్కడ డెవలప్మెంట్ కోసం పోయినారు తప్ప ఆయన స్వార్థం కోసం పోలేదు. ఇప్పుడు కూడా టైం సరిపోకొచ్చిందని ఇంకా 10 సంవత్సరాలు దాటినాయని ఇంకా కాంగ్రెస్ పార్టీలో వచ్చి పని చేస్తున్నాడు. కొందరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చి పని చేస్తున్నాడు. కొందరు ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో పేర్లు ఉన్నాయి సార్, వాళ్ళు కావాలని మన మంది పేర్లు కట్ చేస్తున్నారు. కానీ సార్ వచ్చి నాకు 12 పేర్లు పెట్టిండ్రు. దాని నుంచి 7 ఇల్లు కుబీర్లో కంప్లీట్ అయింది. మీకు అర్థం కావాలా? కుబీర్ మండల్లో సర్పంచ్లు విఠల్ రెడ్డి సాబ్ మంది ఎందరు ఉన్నారు, అది అర్థం కాకొచ్చింది. ఒక్కడికి ఫోటోలు పెట్టి 200 ఓట్లు రాకొచ్చింది. కానీ మా పెద్ద మనిషి అని తిరుగుతున్నారు, అర్థం కాకొచ్చింది. ఇప్పుడు ఈడ చూస్తే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎక్కువ ఓట్లు తీసుకున్నారు, కానీ ఊళ్ళో పెద్ద మనిషి ఫోటో పెట్టి 200 ఓట్లు రాలేదు. ఆ పరిస్థితి ఉన్నది. అందుకోసం గమనించాలా, సార్ లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి డెవలప్ చేస్తున్నారంటే కొంచెం సిగ్గు చేస్తున్నారా? మీతో కాదు అనే సార్ వచ్చి చేస్తున్నారు. అందుకోసం పల్సి వాళ్ళకి అందరికి చెప్తున్నా, బాగా పెద్ద మంచి స్టెప్ తీసుకున్నారు. ఫ్యూచర్ విఠల్ రెడ్డి సార్కే ఉన్నది. తాలూకాలో ఏడాదిలో సర్వే చేయండి. నేను ప్రతి హోటల్లో ప్రతి పల్లెటూరులో తిరుగుతా. విఠల్ రెడ్డి సార్ మంచికి చేస్తాడు, మంచికి చేయకుండా చెడ్డగైతే చేయడని అంటారు పబ్లిక్. అయితే ఆ పరిస్థితి ఉన్నది సార్ది. కాకుంటే కాదంటాడు, కానీ అవుతుందని తిప్పుకున్నాడు. అందుకోసం సార్ ఏదన్నా కాకుండా కూడా మంచికి చేయడానికి ఆలోచిస్తాడు, కానీ చెడ్డగైతే చేయడు. కానీ కొందరు చిన్నగా